ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. హైదరాబాద్లో మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్విని మృతి కేసు రోజురోజుకు మరింత మిస్టరీగా మారుతుంది. మొదట ఇదొక సాధారణ ఆత్మహత్యగా భావించిన ఈ ఘటనలో ఇప్పుడు కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నగ్నంగా ఇంటి నుంచి బయటకు రావడం, గుడిలోకి వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని తీసుకోవడం, ఆ తర్వాత చెరువులోకి దూకడం, ప్రస్తుతం కనిపించని విగ్రహం కోసం ప్రత్యేకంగా గాలింపు చేపట్టడం, నెలకు ₹1,00,000 అద్దె చెల్లిస్తున్న ఫ్లాట్, ఇవన్నీ కూడా కేసుని ఇప్పుడు మరింత క్లిష్టంగా మార్చేసినటువంటి పరిస్థితి. పోలీసుల ప్రాథమిక కథనం ప్రకారం అర్ధరాత్రి సమయంలో తేజస్విని తన దుస్తువులు విప్పేసి సమీపంలోని ఆలయంలోకి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకొని నేరుగా చెరువు వైపు నడిచి నీటిలోకి దూకినట్లుగా సీసీటీవీ ఆధారాలతో పాటు కొందరు ప్రత్యక్ష సాక్షులు కూడా ఇదే చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు. కొన్ని గంటల తర్వాత ఆమె మృతదేహం బయటపడింది. కానీ ఆమె తీసుకువెళ్లిన విగ్రహం మాత్రం ఇప్పటికీ కనిపించడం లేదు. దీంతో అదే ఇప్పుడు కేసులో కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. డిఆర్ఎఫ్ బృందాలు బోట్లతో చెరువులో విస్తృతంగా గాలిస్తున్నారు. దర్యాప్తులో మరో సంచలన విషయం కూడా బయటపడింది. తేజస్విని నివసిస్తున్న ఫ్లాట్కు రోజుకు దాదాపు ₹3,500, అంటే నెలకి సుమారు ₹1,00,000 అద్దె చెల్లిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అంతేకాదు అదే భవనంలోని పైన 2వ అంతస్తులు అక్రమంగా లాడ్జ్ లాగా నిర్వహిస్తున్నట్టు కూడా ఈ యొక్క విచారణలో బయటపడినట్టుగా సమాచారం. సో ఈ అంశానికి తేజస్విని మృతికి ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు అన్ని అవకాశాలను ఉన్నటువంటి అన్ని సోర్సెస్ ద్వారా పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దీనిపైన అధికారికంగా ఎలాంటి నిర్ధారణ అయితే చేయలేదు. బట్ అనుమానాలు అయితే మరిన్ని పెరుగుతున్నాయి. మరోవైపు తేజస్విని రాసినట్లుగా భావిస్తున్న ఆ డిక్లరేషన్ ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు లెటర్. అందులో రాత ఆమెదేనా, అందులో పేర్కొన్న అంశాలు నిజమేనా అనే కోణాలలో కూడా విచారణ కొనసాగుతుంది. అలాగే ఇప్పటి వరకు జరిగిన బ్యాంకు లావాదేవీలు, ఫోన్ కాల్ రికార్డులు, మొబైల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ను కూడా పోలీసులు సేకరించారు. ఆమె తల్లి అరుణను పలుమార్లు ప్రశ్నించి కుటుంబ పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితి, ఇటీవలి ప్రవర్తన గురించి వివరాలు కూడా సేకరించినట్టుగా సమాచారం. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనను ప్రాథమికంగా ఆత్మహత్యగా అనుమానిస్తున్నప్పటికీ అసలు కారణం పైన ఇంకా తుది నిర్ణయానికైతే రాలేదు. విగ్రహం లభించిన తర్వాత, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత, డెత్ డిక్లరేషన్ విశ్లేషణ పూర్తయిన తర్వాతే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటపడేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు.